నమస్కారం సార్, నా పేరు సీను, మా నాన్న పేరు చిన్నయ్య. మేము వ్యవసాయం చేసుకుంటాము. గత 3 సంవత్సరాల సంది మా నాన్నకు కడుపులో నొప్పి వస్తుందంటే నిజామాబాద్కు మాకు అందుబాటులో ఉంది. అక్కడ రూరల్లో వెళ్తే గోళీలతోటే తగ్గుతుంది అని వాళ్ళు రాసిచ్చారు. 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి రాసేయడం జరిగింది. అలాగే వాడుతూ ఉన్నాము కానీ తగ్గడం లేదు, కానీ అది ఎక్కువ అవుతుంది కానీ తగ్గడం లేదు. అయితే 2 ఇయర్స్ అయిపోయినాక మళ్ళీ 3 ఇయర్స్ దాకా చూసినాము. అక్కడికే పోయినాము, మళ్ళీ హాస్పిటల్ 2-3 హాస్పిటల్ పోయినాము. అక్కడ కూడా తగ్గలేదు సార్. ఇది ట్రూ రియల్గానే చెప్పాలి, అర్థం చెప్పాల్సి మాకు లేదు అక్కడి నుంచి వచ్చి. ఎందుకంటే మళ్ళీ మాకు అక్కడ ఏం జరిగినా కానీ ఉన్నట్లు చెప్పే సార్ మాకు అక్కడ ఆర్మూర్లో ఎంజీ సార్ అంటే ఎవరైనా చెప్తారు. ఆ సార్ దగ్గరికి వెళ్ళాము. ఇట్లా సిటీ స్కాన్ ఒకటి పెద్దది తీయమన్నాడు, అందులో ఏమన్నా అని చెప్పేస్తానని చెప్పిండు. పిల్లగానే సార్ ఒక సిటీ స్కానింగ్ అని రాసిచ్చిండు. అందులో మొత్తం ఏర్పడిపోయింది. పేలిక మొత్తము చిచ్చిపోయింది. అది ఇక్కడ ఉంటే నేను మొత్తం చిచ్చిపోయినా కానీ నేను ఇక్కడనే ఆపరేషన్ చేసి మీకు ఏమైనా చేయగలుగుతుంటుంది. కానీ అది ఎటు కాకుండా కొంచెం చితికింది, సగం చితికలేదు. ఎలక్ట్రికల్ అది వేసి మీకు చేస్తేనే ఇక ఏదైనా అవుతుంది, కానీ మీకు ఎన్ని మందులు వాడినా ఇంకా తక్కువ కాదని డైరెక్ట్ చెప్పేసిండు సార్. గోళీలకు ఇంకా పవర్ ఎక్కువ, డోస్ ఎక్కువ, ఆ పేలిక కూడా మొత్తం ఎటు నాకు ఆపరేషన్ కూడా చేయరాకుండా అయింది. ఎలక్ట్రీషియన్ తోటి చేసేది ఇక్కడ నిజామాబాద్ ఎక్కడ లేదు. వాళ్ళు లేకనే వాళ్ళు గోళీలతో తగ్గుతుందని మీకు అర్థం చెప్పి ఇట్లా 3 సంవత్సరాలు చేసారు. ఎక్కువైంది డోసు. మీరు తక్కువ కిమ్స్ హాస్పిటల్లో ప్రియా భారతి మేడం అని ఉంటుంది, అక్కడికి వెళ్ళండి, మీ సమస్య సాల్వ్ అవుతుందని అన్నారు. సరే సార్, మనం ఈ టైం వరకు వెళ్తామని వచ్చాము. వచ్చే వరకే మేడంని కలిసాము. ఒకరోజు ముందే వచ్చి కలిసాము. మేడం గిట్లా అని చెప్తే రిపోర్ట్ చూశారు. రిపోర్ట్ చూస్తే కడుపు నొప్పిది ఏంజల్ అని కడుపు నొప్పి ఉన్నది, దానికి స్ట్రెంత్ వేయాలని మేడం చెప్పింది. మేము మళ్ళీ వారం రోజులు వచ్చేసాము. 1 డేలో చేసేసారు. మాకు మళ్ళీ ఇప్పుడు 6 మంత్స్ తర్వాత వచ్చాము. మా నాన్న ఎప్పుడు 4 పూటలు మంచిగా తింటున్నాడు. థ్యాంక్స్ నరేంద్ర మేహతా సార్, ప్రియా భారతి మేడం, కిమ్స్ అండ్ సన్షైన్ హాస్పిటల్కు ధన్యవాదాలు.